ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టింది తప్ప ఏపీ సిఆర్డీఏ కట్లా. ఒకసారి చూసుకొని వెళ్ళి అంటే మీరు వీళ్ళ అజ్ఞానానికి జాలి పట్టడం తప్ప చేయగలిగేది ఏం లేదు. ఒక మాట వినండి, వీళ్ళ మావిగాను ఆగండి వీళ్ళ మావిగాను సంగతి వాళ్ళ పార్టీని మోసేటువంటి వీళ్ళ వాళ్ళు చెప్తారు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర అంతర్గత శత్రువులు మేము చెప్పామా అంటే మస్తాన్ రావు గారు టీడీపీని మోస్తున్నాడా? మస్తాన్ రావు గారు టీడీపీని మోస్తున్నాడా? ఏమండి రమేష్ గారు, మీరు నోరు దగ్గర పెట్టుకోండి. ఆయన మా పార్టీని మోయడం. మేడం చూడండి ఎంత డైవర్ట్ చేస్తా ఉన్నాడు, డిస్టర్బ్ చేస్తా ఉన్నాడు. వాళ్ళ పార్టీని అనునిత్యం మోస్తున్నటువంటి కేఎస్ ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా నిర్ణయం, సిక్కుమాలిన నిర్ణయం, తప్పుడు నిర్ణయం అని చెప్పినటువంటి వాళ్ళ నాయకుడు మాటలు బయటికి రాకూడదు అనేటువంటి అంశంలో వాళ్ళు చేసినటువంటి డైవర్షన్ చూడండి. రమేష్ గారు ఆయనే కాదండి, మీ పార్టీని అనునిత్యం మోసినటువంటి అనేక మంది మిమ్మల్ని తిడతా ఉన్నారు, మమ్మల్ని ఏంట్రా మిమ్మల్ని మోస్తా ఉన్నాం, మమ్మల్ని క్యాంపెయిన్ చేస్తా ఉన్నారు అని చెప్పి నవ్వుకుంటా ఉన్నారు. పరిస్థితిలో నేను వైఎస్ఆర్ పాపం నేను రమేష్ గారి పైన కూడా ఎక్కువ అర్థదలుచుకోవాలి. ఎందుకంటే పాపం వాళ్ళు మాత్రం చేయగలిగేదే ఉంది. జగన్ గారు ఒక కామెడీ చేశారు, ఆ కామెడీ స్కిట్ నే వాళ్ళ భుజాల పైన మోసి ప్రజల్లో అబాసు పాలవుతున్నప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభినందించాల్సిన అంశం ఏంటంటే వాళ్ళ నాయకుడు ఎంత కామెడీ చెప్పినా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు నవ్వుకుంటున్నా, ప్రపంచమే మీ మీద నవ్వి ఉమ్ము వేస్తున్నా సరే దాన్ని పెట్టుకొని దానిపైన నిలబడేందుకు మాత్రం మిమ్మల్ని అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఎన్ని క్యాంపెయిన్ స్కిట్లు వేసినా ప్రజలు ఎన్డీఏ కూటమిని ఆశీర్వదిస్తా ఉన్నారు, అభివృద్ధి చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ స్థానం లేకుండా తీసుకునే బాధ్యత ప్రజలు తీసుకుంటా ఉన్నారు. మేడం నేను ఒకటి చెప్తా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ అమరావతి ప్రాంతంలో కాలచక్రానికి సంబంధించినటువంటి బౌద్ధుల యొక్క ఒక కార్యక్రమం జరిగితే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దలైలామా గారు వచ్చారు. దలైలామా గారు ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే అమరావతి శాంతికి మరియు జ్ఞానానికి నిలయం. ఇక్కడ నేలలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి ప్రపంచానికి శాంతినిస్తుంది. ఈ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది, ఒక చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. ఇటువంటి